నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 5వ వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితోనూ అలాగే మన స్నేహితులతోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అలాగే నారాయణ గారితో మా నాన్నగారితో కలిసి ర్యాలీ చేయడం కూడా జరుగుతోంది. అయితే ముఖ్యంగా మనం అందరం గమనించాల్సిన విషయం, ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఎన్నో ఇబ్బందులతో కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు అసలు ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు, చెయ్యని పనుల వల్ల చెప్పుకోలేని బాధల్లో మునిగిపోయి ఉన్నారు. అది సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అభివృద్ధి అయితే అసలు వదిలేశారు, గాలికి వదిలేశారు. అభివృద్ధి అనేది అసలు చెయ్యట్లేదు. సంక్షేమ పథకాలు అయితే పేరుకి అనౌన్స్ చేస్తున్నారు, కానీ అది అందరికీ అందజేసేటట్టు చేయట్లేదు. ఏదో ఒక కొంటి సాకులు చెప్పి ప్రతిదీ ఎగ్గొడుతున్నారు. అది అసలు ఈ వీధిలో ఈ 4 అడుగులు వేస్తేనే పాపం ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు, లేకపోతే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ అమ్మ మాకు ఇల్లుంది, సొంత ఇల్లుందని చెప్పేసి పెన్షన్ ఎగ్గొట్టారు. ఒకరేమో మాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైందని పెన్షన్ ఎగ్గొట్టారు. లేకపోతే ఇంకొకరేమో మాకు కాలు ఇరిగినా వాళ్ళు ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్ చుట్టూ, కానీ పెన్షన్ ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఇలా అది పెన్షనే కాదు, ఈవెన్ చిన్నపిల్లల చదువు విషయానికి వచ్చినా కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువు అన్నది ఇంపార్టెంట్ అండి. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్క పిల్లవాడికో ఒక పాపకో మాత్రమే 15,000 రూపాయలు పర్ ఇయర్ అనేసి లెక్క కట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు. అది కూడా అందరికీ అందజేయట్లేదు. ఇలా ఏ విషయంకి వచ్చినా కూడా ఏదో ఒక కొంట సాకు చెప్పి వాళ్ళు సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరికీ రీచ్ అవ్వకుండా చేస్తున్నారు. అదే ఇళ్ళ విషయాలకు వస్తే వాళ్ళు పాపం ఎంతో చాలా హోప్స్తో మాకు ఇల్లు వచ్చేస్తాయి అని లాస్ట్ 2019 వరకు వాళ్ళు ఆ హోప్స్తో ఉన్నారు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో టిట్కో ఇల్లులు మీ అందరికీ తెలుసు, 45,000 ఇల్లు నారాయణ గారు కట్టిస్తే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఇప్పటి వరకు ఆ ఇల్లు అలాట్ కూడా చేయలేకపోయారు 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం. అట్లాగే మీరు పిల్లల విషయానికి వస్తే పార్కులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కట్టించిన సదుపాయాలు కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక ఎంతో సతమత అవుతున్నారు. వాళ్ళు అంటున్నారు, అసలు పార్కుకి వెళ్తే చాలా స్మెల్ వస్తుంది, మేము ఎట్లా తిరగాలి, మేము ఏం చేయాలి, అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా రస్ట్ పట్టిపోయింది, మేము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామని. అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆల్రెడీ తన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పాయింట్ ఏవైతే వీళ్ళు చేస్తున్న పథకాలలో లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ బాగా స్టడీ చేసి తను ఆల్రెడీ కౌంటర్ పాయింట్స్ రెడీ చేశారు. చిన్నపిల్లల విషయాలకు వస్తే ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారో ప్రతి ఒక్క చైల్డ్కి 15,000 రూపీస్ ఒక ఇయర్కి వాళ్ళకి వెళ్ళేటట్టు తను ప్రామిస్ చేశారు. అది వాళ్ళ చదువుకి మాత్రమే. అలాగే పెద్దవాళ్ళకు వస్తే పెన్షన్లు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు 3,000 కాదు 4,000 వరకు అవసరం అవుతుంది అని 4,000 వరకు ఇస్తాము అని డిక్లేర్ చేశారు. అందులోనూ అరియర్స్తో పాటు అంటే ఏప్రిల్ నుంచి ఇచ్చేటట్టు తను ప్రామిస్ చేశారు. అది కూడా వీళ్ళు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ఏదో ఒక కొంటి సాకుతో పోగొట్టుకోవడం కాదు, మనమే గవర్నమెంటే వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి పెన్షన్ అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు. అలాగే ఆడవాళ్ళకు కూడా 3 సిలిండర్లు ఇయర్లో 3 సిలిండర్లు వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఇవన్నీ కేవలం సంక్షేమ పథకాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అదే కాకుండా అభివృద్ధి పరానికి వస్తే మీకు తెలుసు 2014 నుంచి 19 వరకు ఆల్రెడీ నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎన్ని అభివృద్ధి పథకాలు తను ఇంట్రడ్యూస్ చేశారో, అది టిట్కో ఇల్లులు కట్టడం కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి. మీరు ఈ వార్డులో చూస్తే డ్రైనేజ్ అంతా బయటే పారుతుంది, దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ దోమలతో సతమతమవుతున్నారు. చాలామంది మేము హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చిందమ్మా అని వాళ్ళు వాపోతున్నారు. అవసరమా చెప్పండి ఇలా బతకడం? ఎప్పుడు మనం 2024లో ఉన్నాం, ఎప్పుడో బీసీ నాటి రోజుల్లో లేము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నది చాలా మినిమం, అది ఆల్రెడీ 90% వర్క్ అయిపోయింది కూడా టీడీపీ మయంలో. కేవలం ఆ 10% వర్క్ చేయించడానికి కూడా మరి అది వాళ్ళకి ఉద్దేశమే లేదా ప్రజల్ని కింద పేదరికం నుంచి పైకి తీసుకురావడానికి అన్నది మనమే అది క్వశ్చన్ చేసే స్థితిలో ఉంది గవర్నమెంట్ ఈరోజు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అలాగే త్రాగునీటి సరఫరా కానివ్వండి, లేదా షాదీ మంజిల్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ని కట్టించడం కానివ్వండి, ఇలా ఏ
అలాగే మటన్ మార్కెట్స్ కానివ్వండి, ఇలా ఏ అభివృద్ధి పథకాలు తీసుకున్నా కూడా ఆల్రెడీ 14 నుంచి 19 వరకు నారాయణ గారు చేశారు. అవన్నీ కంప్లీట్ చేసేటట్టు ప్లస్ అవన్నీ సరిగ్గా మెయింటైన్ చేసేటట్టు తను ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే చేస్తారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఎవరైతే జాబ్స్ లేక సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేటట్టు, అలాగే ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ లా అండ్ ఆర్డర్తో పాటు మిగతా సపోర్ట్ సిస్టమ్ కూడా వచ్చేటట్టు ఆయన చేస్తారని నేను ఎంతో నమ్ముతున్నాను. ఇక్కడ ప్రజలు కూడా నమ్ముతున్నారు. May 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. డెఫినెట్గా హై మెజారిటీతో నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు నెల్లూరు నుంచి గెలుస్తారు. నెల్లూరు అద్భుతమైన నగరంగా మారుతుందని